Welcome to SSC Student Study Center 9th class maths second chapter polynomials and factorization. Previous videos lo manam introduction and do this, try this, think, discuss gurinchi నేర్చుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్ 2.1 గురించి తెలుసుకుందాం. Exercise 2.1 page number 32. First problem చూడండి. Find the degree of each of the polynomials given below. First question ఏమి ఇచ్చారు? Find the degree of each of the polynomials given below. ఇక్కడ ఫస్ట్ బిట్లో టోటల్గా మనకి 6 క్వశ్చన్స్ ఇచ్చారు. క్వశ్చన్ ఏమి అడిగారు? Find the degree of each of the polynomial given below. కింద ఇచ్చిన పాలినామియల్స్ యొక్క డిగ్రీ మనం ఫైండ్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? x to the power 5 minus x to the power 4 plus 3. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ డెఫినేషన్ ఏంటి? ఇంట్రడక్షన్ పార్ట్లో మనం డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ గురించి చూసినాం. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఇట్స్ వేరియబుల్ టర్మ్స్. Highest degree of its variable terms. ఇక్కడ మనకి ఇచ్చిన పాలినామియల్ ఏంటి? x to the power 5 minus x to the power 4 plus 3. దీంట్లో వేరియబుల్ టర్మ్స్ ఏవేవి ఉన్నాయి? x to the power 5 ఒకటి అండ్ x to the power 4 ఒకటి. x to the power 5 ఈ ఫస్ట్ టర్మ్లో వాట్ ఈస్ ద డిగ్రీ హియర్? 5 అండ్ x to the power 4లో వాట్ ఈస్ ద డిగ్రీ? 4. 5 అండ్ 4 ఈ రెండిట్లో హైయెస్ట్ డిగ్రీ ఏది? 5. సో వాట్ విల్ బి ద డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్? 5. Highest degree of its variable terms is the degree of polynomial. ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ టర్మ్ x to the power 5 ఉంది అండ్ సెకండ్ వేరియబుల్ టర్మ్ x to the power 4 ఉంది. x to the power 5లో డిగ్రీ ఏంటి మనకి? x to the power 5లో డిగ్రీ ఎంత? 5 అండ్ x to the power 4లో డిగ్రీ 4. ఈ రెండిట్లో హైయెస్ట్ డిగ్రీ ఏంటి? హైయెస్ట్ డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు 5. So what is the degree of the polynomial? Degree of the polynomial is 5. Degree of polynomial is equals to 5. And see the next question. Fourth ది చూడండి. ఫస్ట్ బిట్లో ఫోర్త్ 3x to the power 6 plus 6y to the power 3 minus 7. 3x to the power 6 plus 6y to the power 3 minus 7. ఇక్కడ వేరియబుల్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి? 3x to the power 6 and 6y to the power 3. ఫస్ట్ వేరియబుల్ టర్మ్లో వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ దిస్ వేరియబుల్ టర్మ్? 6. ఈ వేరియబుల్ టర్మ్ డిగ్రీ ఏంటి? 6 అండ్ 6y క్యూబ్. ఇక్కడ ఈ వేరియబుల్ టర్మ్ డిగ్రీ ఏంటి? 3. ఇన్ 6 and 3 విచ్ ఇస్ ద హైయెస్ట్? హైయెస్ట్ ఏంటి 6 and 3లో? 6. సో డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఎంత మనకి? Degree of polynomial is equals to 6. Next question. First bitlo 6th one చూడండి. 5t minus root 3. 5t minus root 3. 5t minus root 3లో వేరియబుల్ టర్మ్స్ ఏవేవి ఉన్నాయి మనకి? రూట్ 3 వేరియబుల్ టర్మ్ కాదు, దట్ ఈస్ ఎ కాన్స్టాంట్. 5t ఒక్కటే మనకి ఇక్కడ వేరియబుల్ టర్మ్, ఓన్లీ ఒకటే వేరియబుల్ టర్మ్ ఉంది.
5t. ఇక్కడ tకి డిగ్రీ ఏముంది? there is no degree, so we will keep 1 as degree and highest lowest దాంట్లో ఏం చూడం, ఓన్లీ ఒకటే ఉంది కాబట్టి degree of polynomial is equals to 1. ఫస్ట్ బిట్లో టోటల్ 6 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, నేను మీకు ఇక్కడ 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, మిగతా 3 క్వశ్చన్స్ మీరు రాయండి. సీ ద సెకండ్ బిట్. సెకండ్ బిట్ ఏముంది క్వశ్చన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ పాలినామియల్స్ ఇన్ వన్ వేరియబుల్ అండ్ విచ్ ఆర్ నాట్? గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. సెకండ్ బిట్ ఏమంటున్నారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ పాలినామియల్స్ ఇన్ వన్ వేరియబుల్ and which are not, give reasons for your answer. క్వశ్చన్స్ చూద్దాం. అందులో సెకండ్ బిట్లో క్వశ్చన్ ఏముంది? ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 3x² - 2x + 5. మన క్వశ్చన్లో ఏం అడిగిరు? మనకి ఇచ్చిన పాలినామియల్లో వన్ వేరియబుల్ ఉన్నవి ఏవి, వన్ వేరియబుల్ లేనివి ఏవి, ఒకవేళ లేకపోతే రీజన్ ఎందుకో రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 3x² - 2x + 5. ఇక్కడ వేరియబుల్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి? వేరియబుల్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి? 3x² ఒకటి అండ్ 2x ఒకటి. ఈ 2 మాత్రమే మనకి దీంట్లో వేరియబుల్ టర్మ్స్. 3x² దీంట్లో వేరియబుల్ ఏది? x. 2x దీంట్లో వేరియబుల్ ఏది? x. అంటే రెండిట్లో సేమ్ వేరియబుల్ ఉంది, అంటే రెండిట్లో ఒకటే వేరియబుల్ ఉంది కదా. సో గివెన్ ఎక్స్ప్రెషన్ ఈస్ polynomial in one variable. Given expression is polynomial in one variable. ఆ వేరియబుల్ ఏంటో మనం రాద్దాం ఇక్కడ. వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? మనకున్న వేరియబుల్ x. అండ్ see the fourth one in second bit, y plus 2/y, where y is not equals to 0. y plus 2/y. మనకి ఇచ్చిన పాలినామియల్ ఏంటి? y + 2/y. దీంట్లో అసలు మనం వేరియబుల్ చూసే ముందు అసలు ఇది పాలినామియలా కాదా చూద్దాం. y + 2/y. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏముంది? y ఉంది. సెకండ్ టర్మ్ ఏముంది? 2/y. సెకండ్ టర్మ్లో వేరియబుల్ ఎక్కడుంది? సెకండ్ టర్మ్లో వేరియబుల్ డినామినేటర్లో ఉంది. వేరియబుల్ డినామినేటర్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? అది న్యూమరేటర్కి వచ్చేసరికి డిగ్రీ నెగటివ్ నెంబర్ వస్తుంది. ఇక్కడ డిగ్రీ ఏం లేదు కాబట్టి 1 అనుకుంటాం, అది న్యూమరేటర్లోకి వచ్చేసరికి -1 అవుతుంది. సో దిస్ ఈజ్ నాట్ ఏ polynomial. Given expression is 2x³ + 5. Write the question ఏంటి మనకి? write the coefficient of x³. ఈ 2 terms లో x³ ఎక్కడుంది? in first term we have x³, so take that term 2x³. coefficient అంటే this is our coefficient. So coefficient of x³ in 2x³ + 5 is 2. ఇదే కదా మనకి ఇచ్చిన పాలినామియల్. కోఎఫిషియంట్ ఆఫ్ x³ in 2x³ + 5 is 2. See the next one. ఫిఫ్త్ ది చూడండి, π/2 x³ + x. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? టోటల్ 2 టర్మ్స్ ఉన్నాయి. x³ ఏ టర్మ్లో ఉంది? ఫస్ట్ టర్మ్లో ఉంది. సో వీ విల్ టేక్ ఫస్ట్ టర్మ్ హియర్.
What is the coefficient? Pi by 2. Coefficient of x cube in polynomial pi by 2 x cube plus x is pi by 2. See fourth bit. Fourth bit em icharu? Classify the following as linear, quadratic and cubic polynomials. ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చిరు? టోటల్ మనకి 6 క్వశ్చన్స్ ఇచ్చిరు. దాంట్లో నుండి మనం లీనియర్, క్వాడ్రాటిక్, క్యూబిక్ పాలినామియల్స్ ఏవో క్లాసిఫై చేయాలి. లీనియర్ పాలినామియల్ అంటే ఏంటి? డిగ్రీ ఆఫ్ ఎ పాలినామియల్ 1 ఉంటే దట్ ఈస్ ఎ లీనియర్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే degree of a polynomial 2 unte that is quadratic. Cubic means degree of the polynomial 3 unte that is cubic polynomial. First see the first question. 5x square plus x minus 7. ఈ polynomial లో మనకి డిగ్రీ ఎంత? హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉంది ఇక్కడ? 2. హైయెస్ట్ డిగ్రీ 2 ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఏ quadratic polynomial. సెకండ్ చూడండి, x మైనస్ ఎక్స్ క్యూబ్. ఈ టర్మ్లో డిగ్రీ 3 ఉంది, ఈ టర్మ్లో డిగ్రీ 1 ఉంది. 1 3 3 is bigger than 1. So this is a cubic polynomial. Degree is 3, hence it is a cubic polynomial. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, x to the power 2 plus x plus 4. దీంట్లో టోటల్గా 3 టర్మ్స్ ఉన్నాయి. వేరియబుల్ టర్మ్స్ ఓన్లీ 2 ఉన్నాయి, x స్క్వేర్ అండ్ x. ఈ రెండిట్లో 2, ఇక్కడ డిగ్రీ there is no degree, so we will keep it as 1. 2 1, which is the biggest? 2. Degree is 2, hence it is a quadratic polynomial. ఫోర్త్ చూడండి, x to the power minus 1. వేరియబుల్ టర్మ్ ఓన్లీ ఒక్కటే ఉంది, దానికి డిగ్రీ కూడా లేదు, సో we will keep 1 as డిగ్రీ. హైయెస్ట్ డిగ్రీ కూడా అదే అవుతుంది. సో డిగ్రీ ఏంటి? డిగ్రీ is 1, hence it is a linear polynomial. సి ఫిఫ్త్ వన్ 3p. ఓన్లీ వేరియబుల్ టర్మ్ మాత్రమే ఉంది అండ్ డిగ్రీ కూడా ఇవ్వలేదు, సో విల్ కీప్ 1 యాజ్ డిగ్రీ. డిగ్రీ ఈజ్ 1, hence it is a linear polynomial. And next see last one, pi r square. ఇక్కడ వేరియబుల్ టర్మ్ ఇది ఒక్కటే ఉంది, ఈ వేరియబుల్ టర్మ్కి డిగ్రీ ఎంత ఉంది? డిగ్రీ ఈజ్ 2. ఇంకా వేరేవేవి లేదు కాబట్టి ఇట్ విల్ బి ద హైయెస్ట్ డిగ్రీ, సో ద డిగ్రీ విల్ బి 2. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. బైనామియల్ అంటే టర్మ్స్ 2 ఉండొచ్చు, దాని డిగ్రీ ఎంత ఉన్నా మనకు సంబంధం లేదు. బైనామియల్ మీన్స్ వీ షుడ్ హ్యావ్ ఓన్లీ 2 టర్మ్స్. డిగ్రీ 3 ఉండొచ్చు, సో దిస్ ఈజ్ ఎ ట్రూ. ఎగ్జాంపుల్ చూడండి ఒకటి ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. 3x క్యూబ్ మైనస్ 8. ఇక్కడ చూడండి 1 2 టర్మ్స్ ఉన్నాయి, ఇట్ ఈస్ ఎ బైనామియల్. కానీ ఇక్కడ మనకి డిగ్రీ ఎంత ఉంది? 3 ఈజ్ అ డిగ్రీ ఇన్ దిస్ పాలినామియల్, కానీ ఇది మనకి బైనామియలే, సో ఏ బైనామియల్ మే హ్యావ్ డిగ్రీ 3. Degree of 0 polynomial is 0. Degree of 0 polynomial is 0. Is it true or false? False. 0 polynomial ki degree is undefined. Page number enta? Page number 30 లో డూ దిస్ కింద ఒక బాక్స్ ఉంటుంది. నిన్న డూ దిస్ ట్రై దిస్ చెప్పినప్పుడు ఆ బాక్స్ గురించి చెప్పిన.
డిగ్రీ ఆఫ్ పాలినామియల్ జీరో పాలినామియల్కి డిగ్రీ ఎంత? అన్డిఫైన్డ్. ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్. డిగ్రీ ఆఫ్ జీరో పాలినామియల్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఫిఫ్త్ దాంట్లో ఫిఫ్త్ది చూడండి. ద డిగ్రీ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ ఈస్ 2. ఇక్కడ మనకు ఒక పాలినామియల్ ఇచ్చిర్రు, x to the power 2 plus 2xy plus y to the power 2. దాని డిగ్రీ ఎంత అంట? 2. మనకి డిగ్రీ ఆఫ్ ఎ పాలినామియల్ ఏది తీసుకుంటాం? హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ వేరియబుల్ టర్మ్ ఏది ఉంటే దాన్నే మనం డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ తీసుకుంటాం. ఇక్కడ వేరియబుల్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ ఉంది, అండ్ అనదర్ వన్ 2xy, అండ్ అనదర్ వన్ ఈస్ వై స్క్వేర్ ఉంది. ఎక్స్ స్క్వేర్ ఒకటి, 2xy ఒకటి, వై స్క్వేర్ ఒకటి ఉంది. 3 టర్మ్స్ ఉన్నాయి టోటల్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ దీని డిగ్రీ 2ఏ, ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో 1 అండ్ 1, 1 ప్లస్ 1 ఎంత అవుతుంది మనకి? 2 వై స్క్వేర్. ఇక్కడ ఎంత ఉంది డిగ్రీ? 2. 3 2 2 2 అన్నీ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి అన్నీ హైయెస్టే. ఇది హైయెస్ట్ ఇది హైయెస్ట్ అని కాదు, అన్నీ ఈక్వల్ ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో 2 ఉంది, సెకండ్ 2 అండ్ థర్డ్ 2. సో డిగ్రీ ఈస్ 2. దిస్ ఈస్ ట్రూ. పై r to the power 2 ఈజ్ ఏ మోనోమియల్. పై ఆర్ స్క్వేర్ ఈజ్ ఏ మోనోమియల్ అని అడిగిరు. ట్రూ ఆర్ ఫాల్సా? ఇక్కడ ఓన్లీ 1 టర్మే ఉంది. సో దిస్ ఈజ్ ఏ మోనోమియల్ అండ్ ఇట్ ఈస్ true. See sixth question. Give an example each of the monomial and trinomial of degree 10. Give an example each of a monomial and trinomial of degree 10. Aim examples adigiru? Monomial, trinomial examples adigiru, and degree ఎంత ఉండాలి? Degree should be 10. మోనోమియల్ అంటే ఏంటి? మోనోమియల్ అంటే మనకి ఓన్లీ సింగిల్ టర్మ్ మాత్రమే ఉండాలి. సింగిల్ టర్మ్ ఉండాలి అండ్ డిగ్రీ షుడ్ బి 10. అంటే వి విల్ టేక్ జస్ట్ 1 టర్మ్ 8x, డిగ్రీ 10 కాబట్టి దీనికే డిగ్రీ 10 పెట్టేసుకుంటే అయిపోతుంది. దిస్ ఈజ్ ఎ మోనోమియల్ అండ్ డిగ్రీ 10. నెక్స్ట్ ఏం అడిగారు? ట్రైనోమియల్ ఆఫ్ డిగ్రీ 10. ట్రైనోమియల్ మీన్స్ టోటల్ ఎన్ని టర్మ్స్ ఉంటాయి ట్రైనోమియల్కి? ట్రైనోమియల్ ఆఫ్ డిగ్రీ 10. ట్రైనోమియల్లో టోటల్ మనకి 3 టర్మ్స్ ఉంటాయి కదా, అంటే మనకి ఇప్పుడు టోటల్ 3 టర్మ్స్ కావాలి అండ్ డిగ్రీ ఎంత ఉండాలి? 10 ఉండాలి. 8x to the power 10 plus 7y to the power 4 minus 8. ఇక్కడ చూడండి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 టర్మ్స్ ఉన్నాయి అండ్ హైయెస్ట్ డిగ్రీ 10. హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉంది? 10. సో దిస్ ఇస్ ట్రైనోమియల్ ఆఫ్ డిగ్రీ 10. నేను మీకు ఇక్కడ 1 ఎగ్జాంపుల్ ఇచ్చిన. మోనోమియల్ ఆఫ్ డిగ్రీ 10కి 1 ఎగ్జాంపుల్, ట్రైనోమియల్ ఆఫ్ డిగ్రీ 10కి ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చిన. మీరు ఇంకొక ఎగ్జాంపుల్ మోనోమియల్ ఆఫ్ డిగ్రీ 10కి 1 ఎగ్జాంపుల్, ట్రైనోమియల్ ఆఫ్ డిగ్రీ 10కి ఇంకొక ఎగ్జాంపుల్ కమెంట్ బాక్స్లో రాయండి. సో దిస్ ఈస్ టుడేస్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మనం జీరోస్ ఆఫ్ పాలినామియల్ గురించి నేర్చుకుందాం. If you have any doubts regarding this class, please ask in comment section.